For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనం గచ్చిబౌలి కిమ్స్ కడల్స్ హాస్పిటల్లో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ కన్సల్టెంట్, గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ కావ్య వజ్రాల మ్యామ్. హాయ్ మ్యామ్, బాగున్నారా? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యు? ఫైన్ మ్యామ్. మేడం, చాలా మందికి ఇరెగ్యులర్ పీరియడ్స్ అనేది ఇప్పుడు కామన్ అయిపోయింది. జస్ట్ 20-21 ఇయర్స్ వాళ్ళకి కూడా ఈ పీసీఓడి అని ఇవన్నీ వస్తున్నాయి. అసలు కారణాలు ఏంటి మేడం? దీని నుంచి అంటే ఒకసారి వచ్చిన తర్వాత తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయా? తగ్గిపోతాయమ్మా. మనం లైఫ్ స్టైల్, మోస్ట్ కామన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ కాదు, చాలా ఇంటర్వ్యూస్ లో చెప్పాను నేను ఇది. కానీ చాలా మంది అంటున్నారు మన లైఫ్ స్టైల్ అని. మరి కొంతమంది ఎలా పడితే అలా తింటున్నా, ఎలా పడితే అలా ఉంటున్నా, కొంతమంది అది అప్పుడే కదా నువ్వు చూస్తావు, వాళ్ళని ఏం లైఫ్ లాంగ్ నువ్వు ఫాలో అవ్వవు కదా. ఇట్లా అబ్నార్మల్ లైఫ్ స్టైల్ ఉంటే కంపల్సరీ ఏదో ఒక రకంగా దిస్ పీరియడ్స్ ఆర్ సంథింగ్ లైక్ దే ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓవరాల్ బాడీ ఫంక్షన్. మీకు థైరాయిడ్ సరిగా పనిచేయకపోయినా, మీరు ఫ్యాట్ గా అయినా, మీకు డయాబెటీస్ వచ్చినా, ఏది వచ్చినా కూడా పీరియడ్స్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మీద మనకి ఎఫెక్ట్ ఉంటుంది. ఇవన్నీ కంట్రోల్ చేసుకుంటేనే ఇవి కూడా బాగా వస్తూ ఉంటాయి అన్నమాట. మనకి మెటబాలిజం వేరీ అయినా, ఫ్యాట్ డిపాజిట్ అయినా కూడా పీరియడ్స్ అనేవి కూడా అబ్నార్మల్ అయిపోతాయి. బేసికలీ ఇట్ ఈస్ అవర్ లైఫ్ స్టైల్. ఐ సే 100% ఇట్ వుడ్ బి అవర్ లైఫ్ స్టైల్. మేడం, అలాగే మెనోపాజ్ టైం కూడా 50+ తర్వాత ఉండాలి యాక్చువల్ గా అయితే. కానీ ఇప్పుడు 35K 40K కూడా పీరియడ్స్ మనకి రెగ్యులర్ గా వచ్చినా కూడా ఆగిపోతుంటాయి. 35కి 40కి దీనే ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటారు. ఇది వాళ్ళకి ఇది కొంచెం జెనెటిక్ గా కూడా నడుస్తూ ఉంటుంది ఫ్యామిలీలో కూడా. హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే తొందరగా మెనోపాజ్ వస్తుంది. తొందరగా మెనోపాజ్ వస్తే తొందరగా ఏజింగ్ ఎక్కువ అయిపోతుంది కదా. మనకి ఏమంటారు, ఆస్టియోపోరోసిస్ తొందర రావచ్చు, హార్ట్ అటాక్ రిస్క్ తొందరగా రావచ్చు. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి ఆల్జిమర్స్ తొందరగా రావచ్చు, స్ట్రోక్ తొందరగా రావచ్చు, ఫ్రాక్చర్స్ అవుతుంటుండొచ్చు. సో ఇట్లా మల్టిపుల్ గా మన బాడీ మీద ఈస్ట్రోజన్ ఎఫెక్ట్ తగ్గిపోతే గనక డెఫినెట్లీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. మేడం, IVF చేయించుకున్న వాళ్ళకి చాలా సార్లు ఫెయిల్ అవ్వడానికి అసలు రీజన్స్ ఏంటి మేడం? చాలా సార్లు ఫెయిల్ అవ్వడము అంటే మనకి natural pregnancies అన్నవి ఏంటంటే it is actually a divine process, to be frank. Baby is made out of love. I bring lot of spirituality into my practice actually. Pregnancies చాలా వరకు babies are made out of love and it is a very natural thing. So మన బాడీలో మన ఆరా కానీ, మన వైబ్రేషన్స్ కానీ, మన ఫ్రీక్వెన్సీస్ కానీ అన్ని మంచి ఫేజ్ లో ఉన్నప్పుడు కలిస్తే ఒక మంచి బేబీ పుడుతుంది. ఓకే, ఈ IVF అన్నది ఇట్ ఈస్ టోటలీ ఆర్టిఫిషియల్, రైట్? టోటలీ ఆర్టిఫిషియల్ కాబట్టి మనకి వాళ్ళ మదర్ బాడీ కూడా టెన్షన్ లో కానీ, చాలా స్ట్రెస్ లో కానీ ఉండకూడదు. చాలా స్ట్రెస్ లో ఉంటే, నేను చూసిన వరకు అయితే స్ట్రెస్ లో ఉన్న చాలా మంది వరకు ఎక్కువ రిజెక్షన్సే జరుగుతాయి. అండ్ ఆల్సో ప్రయర్ హిస్ట్రోస్కోపీ చేసుకోవడం ఇంపార్టెంట్. ఆ హిస్ట్రోస్కోపీలో ఏమైనా పాలిప్ ఉందా తెలుస్తుంది, ఏమైనా గోడలు ఉన్నాయా, సెప్టమ్స్ ఉన్నాయా, సబ్ సెప్టమ్స్ ఉన్నాయా, అవన్నీ తెలుస్తాయి అన్నమాట. సో అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకొని, యూట్రస్ లో ఏమైనా టీబీ ఉందా, అవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకొని తర్వాతే IVF బేబీ అనేది ఇంప్లాంట్ చేయడం అన్నది బెటర్. సో అవన్నీ చూసుకోకుండా హడావిడిగా మాకు టైం లేదు, మాకు తొందరగా మేము అమెరికా నుంచి వచ్చాము, మాకు ఈ టైంలో అయిపోవాలి, వాళ్ళ టైం ఇంతే ఉంటది కానీ వాళ్ళ బాడీ మీద వర్కప్ చేయాల్సింది చాలా ఉంటది. అది ఆ ఫ్యాక్ట్ అర్థం చేసుకోరు. సో ఆ ప్రాసెస్ లో తొందర పెడతా ఉంటారు. సో ఆ టైంలో కూడా జరిగేది ఇదే. సో అట్లానే మోస్ట్ కామన్లీ ఫెయిల్యూర్స్ అవుతా ఉంటాయి. అలా అన్నమాట. మేడం, ఒక బేబీ పుట్టిన తర్వాత ఒక అమ్మాయి అంటే ఫీడింగ్ ఇవ్వలేకపోవడానికి, మిల్క్ ప్రొడ్యూస్ కాకపోవడానికి రీజన్స్ ఏముంటాయి మేడం? రీజన్స్ ఏముంటాయంటే ఫస్ట్ స్ట్రెస్. మదర్ మీద చాలా స్ట్రెస్ ఉంటుంది. డెలివరీ అయిపోయిన వెంటనే నిద్ర ఉండదు. 10 మంది ఆడపిల్ల పుడితే 10 మంది 10 అంటారు. అదే అబ్బాయి పుడితే సంతోషంగా హ్యాపీగా హెల్ప్ చేస్తారు. ఇంకొకటి కంపేర్ చేస్తూ ఉంటారు, ఆమెకైతే అప్పటిదాకా వచ్చినాయి, ఈమెకి ఏంటి అసలు ఏం రావట్లేదు. కొందరి ఇంట్లో పత్యాలు పెడతారు, ఆ పత్యాలతో చచ్చిపోతారు మనుషులు. అది అర్థం చేసుకోవాలి. నీళ్ళు ఇవ్వరు చాలా వరకు. అదేంటది ఉల్లి కారమో ఏదో కలిపి పెడతారు. బేసిక్ గా వెల్లుల్లి అన్నది గ్యాలెక్టోగాగ్, అంటే వెల్లుల్లితోని కొందరికి పాలు మంచిగా వస్తాయి. కానీ అందులో ఇంత కారం వేసి పెట్టడము, నీళ్ళు ఇవ్వకపోవడము, ఇవన్నీ దేనికి దారి తీస్తాయి? గ్యాస్ట్రైటిస్ వస్తాయి, బాడీలో బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయి. చాలా మందికి నేను చూసాను పోస్ట్ పార్టం ఊర్లలో వాళ్ళకి నీళ్లు సరిగ్గా ఇవ్వకుండా హెడేక్ అని వస్తారు హాస్పిటల్ కి. అక్కడ ఎక్కడ హెడేక్ కి మందులు ఇచ్చినా అవ్వవు.
డైరెక్ట్ ఇక టెరిషరీ కేర్ సెంటర్ కి వచ్చినప్పుడు చూస్తే వాళ్ళకి సిగ్మాయిడ్ సైనస్ లో బ్లడ్ క్లాట్ ఉండడం కానీ అలా ఉంటాయి అనమాట, బ్రెయిన్ లో క్లాట్స్ ఉండడము. ఆల్ దిస్ ఇస్ బికాస్ ఆఫ్ డిహైడ్రేషన్. ఒక తల్లికి మంచిగా పాలు రావాలి అంటే ఫస్ట్ ఫ్యామిలీలో సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. తనకి నిద్ర ఇంపార్టెంట్. మనందరికీ 8 గంటలు ఎట్లా నిద్ర అవసరమో తను ఇంకా డెలివరీ అయింది, ఇంకా డెలివరీ అయ్యి ఒళ్ళు నొప్పులు ఉంటాయి, సరిగ్గా అలసిపోయినట్టు ఉంటారు, వాళ్ళకి ఇంకా బిడ్డను మనం చూసుకుంటూ ఆమెకి నిద్రనివ్వడం వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి బేబీ మదర్ ఇద్దరు క్యాంగ్రూ మదర్ కేర్ అంటారు, రూమింగ్ ఇన్ అంటారు. బేబీని పక్కన పెట్టి మదర్ పడుకుంటే కనుక ఆక్సిటోసిన్ సెక్రీషన్ అనేది ఎక్కువ అవుతుంది, దాని ద్వారా కూడా పాలు మంచిగా రావడం జరుగుతూ ఉంటాయి అనమాట. సో బేసిక్ గా స్ట్రెస్ ఫ్రీ ఉండాలి, మంచి నిద్రపోవాలి, నీళ్లు బాగా తీసుకోవాలి, రోజు ఇంత గార్లిక్ కానీ మెంతులు కానీ ఓట్స్ కానీ యూనో అండ్ బేబీ దగ్గర ఉండడం కానీ, దీని అన్నిటి వల్ల మనకి పాలు అనేది బాగానే వస్తుంది. మేడం సిటీలో కన్నా ఊర్లలో కంపేర్ చేసుకుంటే ఈ పథ్యం అనేది అసలు చాలా మ్యాండేటరీగా చెప్తూ ఉంటారు, అసలు ఇది కరెక్టే అంటారు? ఇది బ్రెయిన్ లేని వాళ్ళు చేసే పని ఇదంతా. లిటరల్లీ నేను చెప్తున్నాను, అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెడుతూ ఉంటారు కదా, వాళ్ళకి సగం తెలుసు సగం తెలియదు. బేసిక్ గా ఇది వెల్లుల్లి కారం అనేది, వెల్లుల్లి ఈజ్ ఓన్లీ కాంపనెంట్ విచ్ యాక్ట్స్ లైక్ గ్యాలక్టోకాక్. దాని వల్ల కొంచెం పాలు పెరుగుతాయి, అది నిజమే. కానీ అది ఇచ్చి దాంట్లో ఎక్కువ కారం వేసి పెడితే గ్యాస్ట్రైటిస్ వస్తుంది, మండుతుంది మొత్తము. అది ఇవ్వండి, దాన్ని ఏ రకంగా ఇచ్చినా కూడా దాన్ని కొంచెం గ్రేట్ చేసి ఒక లడ్డు లాగా ఇవ్వండి, హెల్ప్ అవుతుంది. దాన్ని ఇంత కొంచెం నెయ్యిలో వేయించి కొంచెం ఉప్పు కారం ఒక 8-10 రెబ్బలు ఇవ్వండి, హెల్ప్ అవుతుంది. దాంతో పాటు గివ్ హర్ గుడ్ ప్రోటీన్, ఎగ్స్ పెట్టండి, లేకపోతే చికెన్ పెట్టండి, ఆకుకూర పప్పు పెట్టండి, ఇంత నెయ్యి వేయండి, మంచిగా నీళ్ళు ఇవ్వండి, ఒక 4 లీటర్స్ వాటర్ ఇవ్వండి, ఫ్రూట్ జ్యూసెస్ ఇవ్వండి, ఫ్రూట్స్ ఇవ్వండి. వాటితో పాటు ఇవి కూడా పెట్టాలి. ఇవేం పెట్టకుండా వాళ్ళ కారం గొడ్డు కారం పెట్టేసి నీళ్ళు ఇవ్వకుండా అసలు దట్ ఈస్ టోటల్లీ అన్హెల్దీ అండ్ దట్ ఈస్ టోటల్లీ రిడిక్యులస్. వెల్లుల్లి అన్నది కాన్సెప్ట్ కరెక్ట్, బట్ నాట్ ఇన్ దిస్ వే. ఓకే, థ్యాంక్ యూ మేడం. యా.